లోని జంబలమడుగులో వాళ్ళంతా ఒకటే అంతా ఒకటే కదా. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ. మనం కడప జిల్లాలోని జంబలమడుగులో ఉన్నాము. జంబలమడుగు నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రానున్న ఎలక్షన్లో ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిశ్రమలు కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ ఇక్కడ సంబంధించిన యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించారు, అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ నుంచి టీడీపీ పార్టీ నుంచి భూపేష్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సుబ్బారెడ్డి గారు అలాగే ఇప్పుడు ఇటీవల వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి అతను కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అతనికి ఏమైనా టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అతను వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జంబలమడుగులో ఉన్న ప్రజలను అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జంబలమడుగు ఎమ్మెల్యే ఎవరు సార్? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి చేస్తారు సార్ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏం కనిపించలేదు. ఏం కనిపిస్తలేదా? కనిపిస్తలేదు. ఈసారి మరి నేను నిరుద్యోగి. ఇక్కడ కంపెనీలు ఎలాంటి కంపెనీలు ఏం పెట్టలేదు సార్? ఏమొచ్చాయండి మీరే చెప్పాలి. ఏమొచ్చాయి ఏం లేదు. స్టీల్ ఫ్యాక్టరీకి అయితే 3 సార్లు కొబ్బరికాయ కొట్టారు. అవును, మరి 1 సంవత్సరంలోనే మొత్తం వస్తాయి,